బిట్టు బిస్కెట్ తీసుకో. వద్దు మాట పడుతున్నావు, తీసుకోరా ఏం కాదు. మా మమ్మీ స్ట్రేంజర్ దగ్గర తీసుకోవద్దని చెప్పింది. ఇలాంటి దొంగల కొడుకుల దగ్గర అసలు తీసుకోవద్దని చెప్పింది మా మమ్మీ. ఏంటిదిరా బాధపడుతూ కూర్చుంటావు? ఫోన్లేరా చిన్నపిల్లోడాడు, వానికి ఏం తెలుస్తుంది చెప్పు. మా అమ్మ దొంగల దగ్గర తీసుకోవద్దంటే అంటే నేను దొంగనా కొడుకులా కనబడుతున్నా వానికి. కాదురా, నేను సహాయ దృక్పథంతోనే కదా పాపం చిన్నపిల్లలు తింటడానే కదా నేను ఇచ్చింది. మమ్మీ నేను దొంగ అంటే నీకు అర్థమవుతుంది. ప్రణీత కూడా నేను ఎట్లా కనబడ్డానారా కాలేజ్లో దగ్గరనే చూసింది అది. లేరా లేదు. అదే అట్లా అనకండి రా మామ, బాగా చేస్తారా నాకు. అరే ఫీల్ కాకరా, చిన్నపిల్లలతో ఏడుస్తుంది. ఆల్మోస్ట్ ఏడుపు వచ్చినంత పని అయింది వాడి దగ్గర. వాడి దగ్గర ఏడుస్తే మళ్ళా ఎక్కిరిస్తాడని చెప్పి పైకి వచ్చి ఏడుస్తున్నారు. ఏడవకు ఇంకా దారుణంగా అవుతుంది చేసి. ఈ ఒక్క పిల్లోడు అన్నాడు అట్లా, ఇంకో పిల్లోనికి ఇచ్చుంటే మంచిగా తీసుకుంటే వెళ్ళిపోతుండే థ్యాంక్స్ అన్నా అని చెప్పి. 4 పిల్లలు వచ్చినంటే ఇంత 4 మాటలు ఎక్కువ అని ఉంటుండే నన్ను. ఒకటి దొంగ, ఒకటి లంగా, ఒకటి ముండా అని అంటుండే. అప్పుడు ఇంకా ఏడుస్తుండే. సెన్సిటివ్ ఉన్నారా? బానే ఉంటది కదా నా ముఖం. బానే ఉంటది. అరే నువ్వు బలవంతంగా ఒప్పుకోకరా. ముద్దు పెట్టుకొని చెప్పమంటావా ఇట్లా? అమ్మా రివర్ పోతున్నాయి వాడి మాటలన్నీ. స్నానం చేయలే కాబట్టి వాడు గుర్తుపట్టలేదు. స్నానం చేసి ఉంటే మంచిగా నేను అట్లా అంటుండే కదా. కాదురా, దొంగలందరూ స్నానం చేసి దొంగతనం పోతారా? బాబు ఇగో వీటికి సారీ చెప్పేసి ఫోన్ ఇచ్చుకుని ఎత్తిమో కొడతా. వాడు కిల్ చేసిండు, కాన్ఫిడెన్స్ అంతా కిల్ చేసిండు ఆయనతో. వాడు అనకపోతే ఏంది, మహేష్ బాబు తిరున్నావు ఏంది? వాడు అనేదానికన్నా నీ బాటలో బాగా వచ్చింది.